ప్రతి శుక్రవారం తెలుపు రంగు వస్త్రాలు ధరించి తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ పాలతో చేసిన పాయసం ఇంట్లో లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి వాటిని అందరికీ పంచిపెట్టండి. ఆ పాయసం అందరికీ పంచిపెడితే స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా లక్ష్మీ కటాక్షం కలిగి విశేషమైనటువంటి ధనలాభం కలగాలంటే ముందుగా గణపతిని కూడా ప్రసన్నం చేసుకోవాలి. అందుకని ఎప్పుడైనా సరే ముందు గణపతిని ప్రసన్నం చేసుకోవటానికి వరుసగా 43 రోజుల పాటు గణపతి ఆలయానికి వెళ్ళి ప్రతిరోజు గణపతి ఆలయంలో 3 పసుపు రంగులో ఉన్న అరటి పండ్లు గణపతికి సమర్పించి రండి. 43 రోజులు పూర్తయ్యేసరికి గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఈ పరిహారాలు పాటిస్తే శాశ్వతంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి వ్యాపారపరంగా విశేషమైన